అసలు సిసలైన రాయలసీమ రాగి సంగటి చింత చిగురు పప్పు, ఎండుమిర్చి వేసి పప్పుని ఫ్రై చేసి అయితే చేసుకుంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక సగం కప్పు కందిపప్పుని, సగం కప్పు పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసుకుని మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పప్పుని కడిగేసి శుభ్రంగా వేసుకోవాలి. ఇందులోనే చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని 3 కప్పులు నీళ్లు వేసుకొని పసుపు వేసి మూత పెట్టి ఒక 2 విజిల్ ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మ్యాష్ అయిపోయినట్టు ఉండకూడదు. ఇప్పుడు చింత చిగురు లేత తీసుకొని చేత్తో అలా నలిపేసి వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నా పిడికెడుతో గట్టిగా ఒక పిడికెడైతే వేసుకున్నాను. ఇంకా రాళ్ళు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు తిరుగుమాత కోసం ఆయిల్ వేసుకొని దంచిపెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, ఇంగువ అన్నీ వేసి తిరుగుమాత వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. టొమాటో, చింతపండు ఏం అవసరం లేదు. సూపర్గా